హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మనకి కోర్స్ 3 పేపర్ అనమాట మేజర్ కింద ఉంటుంది. అలాగే మైనర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ సబ్జెక్ట్ అనేది కోర్స్ 1 కింద అయితే ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి జనరల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా నేను ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి అన్ని యూనివర్సిటీ నుంచి ప్రీవియస్ పేపర్స్ మీద రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవి మాత్రం మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇవి కనుక ప్రిపేర్ అయితే మాక్సిమం మీకు పాస్ మార్క్స్ కాదు, మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు యూనిట్ 1 అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్. సో దీంట్లో మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవే మనకి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి. ఈ 5 క్వశ్చన్స్ లో మనకి 3 క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా మనకి ప్రతి యూనివర్సిటీ వారు కూడా ఈ 3 క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా అయితే ప్రతి ఇయర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్ మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరు ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద అయితే ఇస్తారనమాట. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది డ్యామ్ ష్యూర్ క్వశ్చన్. ఇది మాత్రం మీరు అసలు స్కిప్ చేయడానికి అయితే వీల్లేదనమాట. సో ఫోర్త్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట ప్రతి యూనిట్ నుంచి. ఆ 2లో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి మీరు 2 కనుక పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్ గా యూనిట్ 1 అయితే మనకి క్లియర్ గా అయితే మీరు రాయగలుగుతారనమాట. సో లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో ఒకే ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. ఈ క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు. సో మనకి యూనిట్ 2లో అయానిక్ బాండ్లో మనకి ఉన్నది ఒకే ఒక క్వశ్చన్ కాబట్టి ఇది మాత్రం డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అని కాబట్టి మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ద కోవలెంట్ బాండ్. దీంట్లో మనకి కొంచెం 8 క్వశ్చన్స్ అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ సెకండ్ లో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనకి డెఫినెట్ గా ఇచ్చే క్వశ్చన్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో యూనిట్ 3 ద కోవలెంట్ బాండ్ నుంచి. మనకి మీరు కనుక క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మనం యూనిట్ 3లో అయితే మీరు నేర్చుకోవాలన్నమాట. ఇది వచ్చేసి యూనిట్ 3 అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకి థర్డ్ క్వశ్చన్ అనేది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ అనేది మనకి ప్రతిసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా ముందు థర్డ్ క్వశ్చన్ అనేది మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. దాని తర్వాతే మీరు బాండ్ థియరీ కానివ్వండి, హైడ్రోజన్ బాండింగ్ కానివ్వండి, మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం 3 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. చిన్న యూనిటే కాబట్టి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా యూనిట్ 4 మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్ లో కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో కూడా మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్ మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఏమైనా టైం ఉంటే మాత్రం అలాగే మిగతా సెకండ్, 4, 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది. మీరు కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అయితే, మీరు ప్రిపేర్ కాకపోతే మాత్రం డెఫినెట్గా టఫ్ అని అనిపిస్తుంది, మీకు అర్థం కాదు. కాబట్టి సో మీరు కనుక ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఆ విధంగా మనకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ పేపర్ అనేది. క్లియర్ కదా. మీకు ఈ పీడిఎఫ్కి సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా, ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో అది కూడా క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి అది ఏ విధంగా అయితే మీకు ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూడండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ కాకుండా మనకి ఏదైనా 2 యూనిట్స్ నుంచి ర్యాండమ్ గా 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. యాక్చువల్గా అయితే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. కాకపోతే మనకి యూనిట్ 1 నుంచి కానివ్వండి, యూనిట్ 5 కానివ్వండి, యూనిట్ 3 కానివ్వండి 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్ గా చెప్తాను, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగా మనకి యూనిట్ 1 నుంచి డైరెక్ట్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నుంచి మనకి 11 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్ గా ముందు ప్రిపేర్ అయితే అవ్వండి. దీని తర్వాత మిగతా క్వశ్చన్స్ అయితే టైం ఉంటే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇవి మాత్రం డెఫినెట్ గా 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి. యూనిట్ 1 నుంచి అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అయానిక్ బాండ్.
అయానిక్ బాండ్ నుంచి మనకి ఒకే క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదన్నా అటు ఇటు అయితే మాత్రం యూనిట్ 2 నుంచే మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ప్యాటర్న్ అనేది యూనిట్ 1 నుంచి కాకుండా యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు డెఫినెట్గా యూనిట్ 2 అనేది ఆల్రెడీ చెప్పాను చిన్న యూనిటే కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ లేదా 5 క్వశ్చన్స్ అన్నా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఈ 3 మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట, టైం లేకపోతే మాత్రం. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా ఈ మార్క్ చేసినవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట ఈ పేపర్ వచ్చేసి. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ద కోవలెంట్ బాండ్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ గామా అండ్ మ్యూ బాండ్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇవి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా యూనిట్ 3 నుంచి మీరు ఈ 3 క్వశ్చన్స్ అన్న మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి ద కోవలెంట్ బాండ్ నుంచి. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ కండక్ట్స్ అండ్ ఇన్సులేటర్స్ మీద మనకి రేర్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి ప్రాపర్టీస్ అయితే అడుగుతారనమాట. సెకండ్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్లో మనకి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతా టైం ఉంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి లాస్ట్ యూనిట్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసిస్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అవి మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే మనకి యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి పేపర్ ప్యాటర్న్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే 2 సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో ఎనీ 5 అయితే మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి మనకి పేపర్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనం మినిమం హాఫ్ పేజ్ అన్న డెఫినెట్గా అయితే మీరు ఆన్సర్ బుక్లెట్లు అయితే రాయాలన్నమాట. డెఫినెట్గా పేజ్కి హాఫ్ పేజ్ అయితే మీరు డెఫినెట్గా అయితే రాయాలి షార్ట్ ఆన్సర్ అయితే. అదే లాంగ్ ఆన్సర్ అయితే మీరు డెఫినెట్గా 2 to 2.5 పేజ్ అయితే మీరు రాయాలన్నమాట. మీకు ఆటోమేటిక్గా థియరిటికల్గా ఉంటుంది కాబట్టి అది కూడా కెమిస్ట్రీ కాబట్టి మీకు కొంచెం థియరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 3 to 4 అయినా మీరు రాయగలుగుతారు. టైం మాత్రం కొంచెం మేనేజ్ అయితే చేసుకోండి. సో దట్ మీకు లెంతీగా ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా మీరు టైం అనేది గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మీరు రాస్తే సరిపోతుంది అనమాట. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది థియరిటికల్గా కాబట్టి. ఇది 5th యూనిట్. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, అలాగే థర్డ్, అలాగే 5th యూనిట్ అనేది డెఫినెట్గా అయితే షార్ట్ ఆన్సర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ కానివ్వండి లేదా ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా, మోడల్ పేపర్స్ కావాలనుకున్నా ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. దాంట్లోనే మనకి అన్ని అయితే ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా అయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.